నమస్తే. మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతని ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాము. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, భగవద్గీత అనేది ఒక స్మృతి గ్రంథము. తర్వాత వ్యాసుడు తన అనుభవానికి తెచ్చుకొని తర్వాత ఉపనిషత్తుల సారమంతా గ్రహించి మనకి తేలికగా అర్థం అవడం అనేటువంటి విషయంగా దీన్ని రాయడం జరిగింది. అల్టిమేట్గా ఏంటిది, ఇది మన జీవన విధానం. మనము ఈ ఐడెంటిటీని కనుక పోగొట్టుకుంటే, మనమే భగవతత్వం అనే విషయం కనుక మనం కొద్దిగా గొప్ప గ్రహణం తెలుసుకుంటే మనం ఎంత హాయిగా ఉంటాం అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడుకున్నాం కదా, టోటల్గా దీన్ని 3 భాగాలు చేసున్నారని. మొట్టమొదటి 6 వచ్చేంటి, కర్మ గురించి, యోగం గురించి, అంటే కర్మయోగం గురించే చెప్పారు మ్యాక్సిమం. ఆ తర్వాత ఏంటి, యోగం గురించి కూడా చెప్పారు. తర్వాత రెండోది వచ్చేంటి, 6 నుంచి మళ్ళీ 12 వరకు ఏంటి చెప్పారు, భక్తి గురించి చెప్పారు. మళ్ళీ 12 నుంచి 18 వరకు ఏం చెప్పారు, జ్ఞానం గురించి చెప్పారు. అసలు జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయం మనకి మొట్టమొదటి సాంఖ్యయోగంలోనే చెప్పున్నాడు. విషాద యోగంలో ఏంటి, అసలు విషాదం ఏంటి యోగం అవ్వడం అనేటువంటి విషయం చాలామంది ఆశ్చర్యంగా అంటుంటారు. విషాదం ఏం లేదు. జనరల్గా ఏంటి, ఎవరికి ఏదైనా ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో కానీ, ఆ తర్వాత నిష్కామ కర్మ చేయడంలో కానీ ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎప్పుడు ఇబ్బంది వస్తుంది, నాది అనేటువంటి ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఇందులో లాభం ఎంత, నష్టం ఎంత, నా వాళ్ళకు ఉపయోగమా కాదా అనేటువంటి విషయం ఆలోచిస్తారు. అంటే అర్థం ఏంటి, అర్జునుడికి విషాదాన్ని యుద్ధభూమిలో క్రియేట్ చేయడం జరిగింది. అల్టిమేట్గా చెప్పాలంటే మనమందరం కూడా అర్జునుడిలాగానే జీవుళ్ళం. మన యుద్ధభూమి ఏంటి, మన సంసారం మన యుద్ధభూమి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏంటి, ఆ యుద్ధభూమిలో నిలబడి నా వాళ్ళని చంపాల్సి వస్తుంది అనేటువంటి ఏంటి, డెఫినెట్గా నేను చంపుతాను అనే ఒక భావం వ్యక్తం చేశాడు, అహంకారం పడ్డాడు. తర్వాత నేను చంపేసిన తర్వాత వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా అని మమకారంలో ఉన్నాడు. అందుకని ఎంటైర్ భగవద్గీత చెప్పిందంటే, నీ అహంకారం మమకారం పోవాలి అంటే నువ్వెవరో నీకు తెలియాలి. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాము, అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను అర్జునుడిని, నేను ఒక క్షత్రియుడిని, ఇలాంటి భావాలే కదా అర్జునుడిలో ఉన్నాయి. ఇట్లాగే మనకు కూడా అంతే ఉన్నాయి కదా, నేను సోన్సో పేరు, నేను సోన్సో డాటర్ని, సోన్సో వైఫ్ని, సోన్సో మదర్ని. ఇంతకంటే నాకు దాటి ఏం ఆలోచన చేస్తున్నాము. ఏదో కాకపోతే ఇంకా పేరు ప్రతిష్టలు కావాలంటే ఏదో ఆ ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించాలి, ఏదో దానికోసం కృషి చేయాలి అని కొంచెం బియాండ్ అయితే. అదర్వైజ్ ఎంతసేపు ఉన్నా మనిషి ఇలానే ఉంటాడు కదా. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఆ లిమిటెడ్ ఏరియాలో నుంచి బయటపడు అర్జున. ఆ లిమిటెడ్ ఏరియాని పట్టుకొని అదే సత్యం అనుకుంటూ కూర్చున్నావు, అది కాదు సత్యము. ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలి అంటే మరి అంతా ఉన్నదంతా ఒకటేను, సత్ అంటే పరమాత్మతత్వం, అది నిరాకారం, దాని దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మేనిఫెస్ట్ అయింది అని అంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, మరి అదే అన్నప్పుడు డైరెక్ట్గా నాకు జ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, మళ్ళీ నన్ను ఈ కర్మలో ఎందుకు దించుతున్నావు అంటాడు. అప్పుడు అంటాడు, నీకు ఇంకా ఆ స్థితి రాలేదయ్యా, ముందు నీ మనసు నిశ్చలం కావాలి. శరీరం తీసుకున్నావు అంటే ఏంది, శరీరానికి ఏమున్నాయి, ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మోక్ష స్థితికి రావాలంటే అసలు ముందు నువ్వు ధర్మస్థితి దాటాలి కదా. ఆ ధర్మమే మన శరీరం తయారు చేసుకున్నటువంటి కర్మ. అందుకనేంటి, ఈ కర్మలో నీకు ఏ ధర్మం అయితే ఉందో, నీకు ఏ పని అయితే ఇచ్చారో ఇష్టాలను వదిలిపెట్టి నీ కర్తవ్య కర్మను పర్ఫెక్ట్గా చెయ్యి. కర్తవ్య కర్మను కొంచెం దాటిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, నీకు కొంచెం కోరికలు తగ్గిన తర్వాత అప్పుడు ధర్మానికి వస్తావు, అంతే కదా. నాకు ఇష్టం కాబట్టి ఇది చెయ్యను, నాకు అది అయిష్టం కాబట్టి చేస్తాను అనేది లేదు. ధర్మం అంటే నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించాల్సిందే. నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధభూమిలో ఉన్నావు, రాజ్యం చేయాల్సిన బాధ్యత నీకు ఉన్నది. కాకపోతే ఏంటి, ఈ చేసేటప్పుడు ఏం చేస్తావు, నా వాళ్ళు చచ్చిపోతారు, నేను చచ్చిపోతారు అనే భావంతో చెయ్యకు. భగవంతుడు ఇచ్చినటువంటి పని అనేటువంటి పూజ్య భావంతో కనుక చేస్తే ఒకవేళ ఓడిపోతావా, చచ్చిపోతావు, అంతే కదా. యుద్ధంలో గెలిచావా సర్వసుఖాలు అనుభవిస్తావు. అంటే ఎయిదర్వే నీకు బెనిఫిట్. ఎప్పుడు బెనిఫిట్, నీకు ఇచ్చినటువంటి కర్తవ్య కర్మ నువ్వు నిర్వర్తించినప్పుడు. కర్తవ్య కర్మ కనుక నిర్వర్తించిన తర్వాత ఇష్టం పోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏ స్టేజ్కి వస్తావు, నిష్కామ కర్మకు వస్తావు. ఒక పని వచ్చింది, ఆ పని లాభ నష్టాలతో సంబంధం లేదు, ఆ ఇచ్చిన పని జరిగిపోతుంది పరమాత్మ తత్వ భావంతో అన్నట్టు చేస్తావు. ఇది కర్మ. ఏంటి నాకు ఈ కర్మ వల్ల అని అడుగుతాడు. ఏమి లేదయ్యా, ఈ కర్మ వల్ల ఏముందంటే నీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంటే నువ్వు పవిత్రంగా అవుతావు. ఎందుకు ఇష్టాలు పోయినాయిగా. ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాము, వాళ్ళకి ఏదైనా లాభం చేయాలి, ఏ పిచ్చి పని చేయడానికైనా చేసి
కొంత డబ్బు మిగిల్చి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఏంటి, ఇష్టం ఒకటి ఏర్పడింది అంతే కదా. ఆ ఇష్టం ఏంటి, అది మమకారం. అహంకారం ఏంటి, నా వాళ్ళు నేనే చేయాలి, నా పిల్లలు ఇంత గొప్పగా ఉండాలి అనేది మమకారం. అంతేగా ఇప్పుడు ఎవరి స్టోరీ తీసుకున్నా ఇంతకంటే ఏముంది. అందుకని అర్జునుడికి ఏం చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు ధర్మంగా చేద్దాము నాకు ఇచ్చిన పని అనుకుంటావో ఇష్టాలు పోతాయి. అప్పుడు ఏమవుతుంది, నీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ అంటే ఏంటి, నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం అన్నీ కూడా శుద్ధి అయ్యి అనవసరంగా వేసుకున్నటువంటి పాత జ్ఞాపకాలు, ఈ సంస్కారాలు, వాసనలో నుంచి కొంచెం బయటపడతావు. తర్వాత ఇంకేం చేస్తావు, మళ్ళీ యోగం చేస్తావు. యోగం అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్గా నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవాలి. కర్మ చేసావు, మంచిగానే చేసావు, ఓకే బాగానే ఉంది. నేను నువ్వు డిసిప్లిన్ చేసుకోవాలంటే ఎట్లా, నేను డిసిప్లిన్ కాకుండా నేను ఆపుతున్నవేంటి, నీ సెన్సెస్ అంతే కదా. చూడాల్సినవి కళ్ళు చూడవు, వినాల్సినవి వినవు, మాట్లాడాల్సిన మంచి మాటలు మాట్లాడవు, అన్నీ నెగటివ్గా నీ స్వార్థానికి అనుగుణంగా ఉన్నటువంటి విషయాల్లోనే కూరుకుపోతూ బాహ్యంగా తిరుగుతూ ఉన్నాయి నీ ఇంద్రియాలు. నీ మనసు ఇచ్చినటువంటి సజెషన్స్ని బట్టి అంటే ఒక చోట కుదురు లేకుండా అటు ఇటు జంప్ చేస్తున్నాం. మనం కూడా అంతేగా, మనకు అసలు ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు, దానివల్ల లాభం వస్తుందో తెలియదు, నష్టం వస్తుందో తెలియదు, అసలు మనకి ఎంత డబ్బు అయితే సరిపోతుందో తెలియదు, ఏమీ తెలియదు. అంటే దీనికి కారణం ఏంటి, మన మనసు అనేటువంటి ఇంద్రియము మన కంటికి కనపడుతున్నటువంటి 5 ఇంద్రియాలను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవటం. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాడు, నువ్వు యోగం చెయ్యి, నువ్వు ముందు డిసిప్లిన్గా నిన్ను కంట్రోల్ చేసుకో, ఒక తపస్సులాగా నువ్వు ముందు డిసిప్లిన్ చేసుకున్నావు అంటే ఇంకా నీ మనసు ఇంకా ప్యూరిఫై అయిపోతుంది, సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తుంది అనేటువంటి విషయం ఈ 6 చాప్టర్స్లో చెప్పాడు. జ్ఞానం ఏంటి, వ్యక్తం కాకుండా ఉన్నటువంటి నిరాకార శక్తి అయినటువంటి జ్ఞానము ప్రకృతిలాగా వ్యక్తమైంది, మనమే ఆ ప్రకృతి, ఈ ప్రకృతే సత్యం అనుకుంటూ మనం అటు ఇటు కింద పడి మీద పడి టెన్షన్ పడుతున్నాం, అవన్నీ వద్దు అనేటువంటి విషయం ఈ 6 చాప్టర్స్ చెప్పి ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము, 7వది భక్తి యోగం కిందకు వస్తుంది. ఏంటి, జ్ఞాన విజ్ఞాన యోగం చదువుతున్నాం. అసలు జ్ఞానం అంటే ఏంటి, ఉన్నది ఒకటేననేటువంటిది జ్ఞానం. విజ్ఞానం ఏంటి, విజ్ఞానం అంటే ఏం లేదు, అనుభవాన్ని విజ్ఞానం అంటారు అంతే కదా. జ్ఞాన బోధ అంటారు. బోధన్నా కూడా ఏంటి, అనుభవం. ఇప్పుడు నాకు బోలెడు నాలెడ్జ్ తెలిసింది, నాకు ఆచరణకు రావడం లేదు, దానివల్ల ఉపయోగం ఏంది అంటే నాకు తెలిసిన చాలా విషయాల్లో ఈ జ్ఞానం కూడా నా నెత్తి మీద పెద్ద బర్డెన్ అనమాట. అందుకని మనం ఏమి నేర్చుకున్నా అది మనం అనుభవానికి తెచ్చుకునేట్టుగా ఉండాలి. అనుభవానికి తెచ్చుకోవడం అంటే మళ్ళీ ఎక్కడ అనుభవానికి తెచ్చుకుంటాము, ఇప్పుడు చదివిన మనం ఈ 6 చాప్టర్లు ఏంది, మనకి ఏ పని ఇచ్చినటువంటి భగవంతుడి పనిలాగా చేసుకుంటూ పోవాలి ఫస్ట్ చాప్టర్ అనుకో. ఆ తర్వాత ఎట్లా చేయాలి, ఒక పూజలాగనో యాగలాగనో పరమాత్ముడికి పూజ చేస్తున్న భావంతో నీ చేతికి వచ్చినది ఏ పనైనా ప్రసాద భావంతో చేయాలి. ఆ తర్వాత నువ్వు ఎట్లా డిసిప్లిన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఉంది అనవసరమైనటువంటి ఎంతవరకు మాట్లాడాలో, మాటలతో ఏమైపోతుంది, 8 గంటల శరీర శ్రమ, 1 గంట అనవసరపు మాటలు, 15 నిమిషాలు బాధపడడం, ఈ 3 ఒకే రకంగా మన యొక్క శక్తి సన్నగిల్లిపోతాయట. అంటే ఇటు మంచి మాటలు ఓకే, అనవసరమైన విషయాలు మాట్లాడామనుకో చాలా లాస్ అవుతుంది. అందుకని ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ నోరేంటి ఇంద్రియం, మాటలు తగ్గించేసుకో. మాటలు ఎప్పుడు తగ్గిపోతాయి, నీకు అనవసరపు ఆలోచనలు చేయకుండా ఉంటే తగ్గిపోతాయి. ఏ పని చేస్తున్నావో ఆ పని ఆలోచనే వచ్చిందనుకో, ఆ పని వర్తమాన కాలంలో పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా అది చేయాలని ప్లాన్లు వేస్తావు, చేసే టైంకి బద్ధకం, చేయలేవు, ఇవన్నీ పేరుకొని పోతాయి అంటాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటినా అంటే నిన్ను అట్లా డిసిప్లిన్ చేసుకో, అంటే నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఆచరణకు తెచ్చుకో. సడన్గా చెయ్యలేవు, క్రమంగా చేసుకో, కన్సిస్టెన్సీ పెట్టుకో. అట్లాగే నువ్వు డిసిప్లిన్ చేసుకోవాల్సిన దాంట్లో నోరు మాట్లాడటం ఉన్నాం కదా, అట్లాగే ఆహారం శరీరానికి ఎంత అవసరమో అన్నిటికేంటి బ్యాలెన్స్ అన్నాడు. మితాహారం, మితమైన మాటలు, మితమైన సంపాదన, అన్నీ ఏదన్నా తీసుకో, మితమైన ఎక్సర్సైజ్. ఇప్పుడు నాకు చేయగలిగిన శక్తి ఉంది కదా అని 24 గంటలు చేస్తే కూడా మజిల్ స్ట్రెంత్ ఉండదు. అందుకని ఏంటి, ప్రతిదీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకున్నావు అంటే నీ మనసు సమత్వ స్థితికి వచ్చేస్తుంది, కర్మ వల్ల వచ్చేస్తుంది, యోగం వల్ల వస్తుంది. అప్పుడు ఈ భక్తి విషయం వచ్చేటప్పటికి ఒకే విషయం మీద నీకు నిలబడుతుంది అనేటువంటి విషయం చెప్తూ ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏం చెప్తున్నాడు, ఈ జ్ఞానం అనేది ఏంటి, ఉన్నదంతా ఒకటేను శక్తి, ఆ ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకో అనే దాని గురించి చెప్తూ నిన్న 3 చదువుకున్నట్టున్నావు. ఫస్ట్ది ఏం చెప్పాడు, నన్ను నువ్వు అనన్య భక్తితోటి, అంటే ఏంటి, రెండో ఆలోచన లేకుండా నన్ను నువ్వు పూజ చేసుకోవటం కనుక మొదలుపెట్టిన ఆయన అప్పుడు నీకు విషయం ఏదో అర్థమవుతుంది అని చెప్తూ, రెండోది ఏం చెప్తున్నాడు నిన్న, రెండోది వచ్చి నీకు నేను కంప్లీట్గా నీకు ఎట్లా అయితే
భగవతత్వం నీకు అనుభవానికి ఎట్లా అయితే రాగలుగుతుందో ఆ రకంగా నేను ఈ జ్ఞానాన్ని నీకు బోధిస్తాను, అంటే విజ్ఞానరహితంగా నీకు జ్ఞానం బోధిస్తాను అన్నాడు. అంటే ఏంటి, ఆల్రెడీ జ్ఞానం అయితే ఉండడం కదా, మరి దాన్ని నేను అనుభవానికి ఎట్లా తెచ్చుకుంటావు అంటే, నువ్వు అనుభవం ఎట్లయితే తెచ్చుకుంటావో నీకు నేను అలా బోధిస్తాను అంటాడు. ఎప్పుడు బోధిస్తాడు, నాకు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ నిరాకారాన్ని, మళ్ళీ పైన కనిపిస్తున్నటువంటి దేవతల విగ్రహాలు, గుడులు అవన్నీ కాదు, నిరాకారమైన తత్వం, నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏం వద్దు అని అనన్య చింతన, అంటే 24 గంటలు అదే చింతనతో కనుక ఉండగలిగినప్పుడు నీకు ఎట్లా అది అనుభవానికి వస్తుందో నీకు చెప్తాను నాయన అని చెప్పి నిన్న మూడోది ఏం చెప్పాడు, మూడోది ఏం చెప్పాడు నిన్న, ఆ తర్వాత నిన్న ఏం చెప్పాడు, అందరూ ఎంతోమంది మనుషులు ఉన్నారు కానీ అందరూ ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెయ్యరు, అంటే ఆ చేసేవాళ్ళు కూడా ఎవరో కొద్దిమంది ఉంటారు, ఆ కొద్ది మందిలో నన్ను కనుక్కునేవాళ్ళు తక్కువ అన్నాడు. దీనికి అర్థం ఏంటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన భావం ఏంది, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ వ్యక్తమైందంతా కూడా ఆ శక్తిలో నుంచి వ్యక్తమైంది. ఆ శక్తిలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రతిదీ కూడా ఏమైపోతుంది, ఉంటుంది, మారిపోతుంది. అందుకే వాటికి అనుగుణంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేరు పెట్టడం జరిగారు. ఆ ఉండడం ఏంటి, మళ్ళీ మాయాశక్తి ప్రకృతి అన్నారు. మరి అవన్నీ అది అంతవరకు మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, నిరాకారమైనటువంటి ఆ పరమాత్మతత్వం మీద మనసు పెట్టాలంటే అంటే చాలా తీవ్రంగా, అంటే మనం ఏ పని చేసినా చూడండి కన్సిస్టెన్సీ ఉండాలి కదా, చెయ్యం కదా. ఇవాళ వెళ్దాము వాకింగ్కి వెళ్దాం అనుకుంటారు, ఒకటి రోజు ఫ్రెండ్స్నో ఇద్దరినో ముగ్గురునో క్రియేట్ చేసుకుంటారు, అందరూ బయలుదేరుతారు, 2-3 రోజులు చేస్తారు, 4వ రోజు ఆ ఫ్రెండ్కి ఏదో టైం కుదరదో ఏమో ఉంది, ఆమె రాలేదు కదా అని మానేస్తాం. అంటే ఏంటి, మనం మానేయడానికి ఎన్ని కారణాలు కావాలో అన్ని ఎత్తుక్కుంటాం. అది మానవ సహజం. ఎందుకు, అది చాలా కష్టం కాబట్టి. ఎందుకు కష్టము, ఇప్పుడు హాయిగా టీవీ చూస్తున్నాము, చిన్న పిల్లలే ఉంటారు, హాయిగా సరదాగా టీవీ చూసుకుంటుంటారు, పోయి చదువుకొని ఆయనంటే అబ్బా నాకు నిద్ర వస్తుంది మమ్మీ అని వెళ్ళి పడుకుంటారు. అంటే ఏంటి, ఈ చదవడం అనేది కొంచెం కష్టపడి మనసు పెట్టాలి కదా, దానికి ఇష్టపడరు. ఇప్పుడు హాయిగా బొమ్మలు చుట్టమో, కార్టూన్స్ చుట్టమో, టీవీ చుట్టమో సరదాగా వెళ్ళి పడుకుంటారు. వాళ్ళ మనసుకి మన మనసుకి కూడా ఏం తేడా ఉంది. మనమైనా అంతే, ఏదైనా కష్టమైన పని, ఇదిగోనమ్మా ఈ పూజ ఇంతసేపు 1-2 గంటలు కూర్చోవాలన్నారనుకోండి, కూర్చున్నప్పటి నుంచి ఇంకెంతసేపు పడుతుందండి పంతులు గారు కానివ్వండి, పిల్లలు అలసిపోతున్నారు అంటారు. ఎందుకంటే పిల్లల్ని వంక తీసుకొని వస్తారు, ఎవరూ కూర్చోలేరు. అంటే ఆ కూర్చోవాలి అంటే ఏంది, చాలా తీవ్రమైనటువంటి తపన ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఎవరికైతే తీవ్ర తపన ఉంటుందో వాళ్ళు చేరతారు, వాళ్ళు కనుక్కుంటారు, తీవ్ర తపన లేని వాళ్ళకి కష్టము అంటున్నారు. అంతే, ఏ విషయమైనా అంతే. ఇప్పుడు మనం ధ్యానమే చేయాలి, ఏదో మనం ఒక పట్టుకున్నాము చెయ్యాలి, చేయకపోతే కాదు అనేటి విషయంగా మనం అలవాటైన తర్వాత కొన్నాళ్ళు అందులోంచి మనం మానలేము ఇంకా. ఎందుకంటే అది దాంతో మనకి ఏదో కొద్దో గొప్ప ఒక మనసు శాంతిగా ఉండడము, లేకపోతే మనం తెలిసిపోతూ ఉంటుంది. అందుకనేంటి, అన్ని మంచి విషయము అనుకున్నది ముందు పట్టించటం చాలా కష్టం. ఒక్కసారి పట్టించామనుకో అది అతుక్కొని పోతుంది. కాకపోతే ఏంటంటే ఆ పట్టించడం అనేది జీవత్వానికి కష్టమయ్యా, అందుకని దాన్ని నువ్వు ఎంతోమంది ప్రయత్నం చేస్తారు కానీ అందరు రాలేరు అంటారు. ఇక్కడ చెప్పింది ఏంది, 2 పాయింట్లు. మొదటిదేంటి, ఇది చాలా కష్టమైంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, మనం కనుక పాజిటివ్గా తీసుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తారన్నారు కదా, ఆ ఒకళ్ళే మనం ఎందుకు కాకూడదు, ఎంత కష్టమైనా సరే నేను ఐ విల్ గో ఇట్ అనేది ఫస్ట్ సెంటెన్స్. రెండోది ఏంటి, పద్ధతిగా కన్సిస్టెంట్గా చేయాలి. చేస్తే ఏమవుతుంది, డిసిప్లినేగా ఒక పని పర్ఫెక్ట్గా చేయటం మనకు అలవాటైపోతే ఏ పనైనా ఈజీగా చేసేస్తాం. ముఖ్యంగా భగవతత్వానికి సంబంధించిన ఆయన ఏమంటున్నాడు, ఈ నాకు సంబంధించిన విషయం కనుక నువ్వు చేసావంటే నువ్వు ఏ విషయాన్నైనా ఈజీగా గ్రహిస్తావు, సత్యం ఏంటో అసత్యం అయితే తెలిసిపోతుంది అని అంటాడనమాట. అంటే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా చెయ్యమని ఇక్కడ భావం. ఇక్కడ ఏం చెప్తాడు, ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, ఇదిగోనయ్యా ఈ విషయం కనుక నీకు పూర్తిగా అర్థమైందనుకో ఇంకా ఈ భూమి మీద అర్థం కావాల్సినటువంటి విషయం ఏం లేదు, ఆ తత్వజ్ఞానాన్ని నీకు బోధిస్తాను నాయన, అది చక్కగా విను అని మొదలుపెట్టారు. ఏంటది, ఇవాళ ఐదోదనమాట. ఏంటది, ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధాలుగా కలదు. 8 భేదాలు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందరు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది నా జీవరూప
పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ మహానుభావుడు? ఇప్పుడు ఈ పరమాత్మ తత్వంలో ఇప్పుడు ఇక్కడ ఆయనేమి వేరే పేరు ప్రతిష్టలేం ఉంచట్లా. ఇప్పుడు పరమాత్మ తత్వంగా వ్యక్తమైనటువంటిది మొత్తం ఎట్లా వ్యక్తమైంది? అష్ట ప్రకృతిలాగా వ్యక్తమైంది అంటాడు. మనం అంటుంటామే చాలాసేపు ప్రకృతికి కోపం వచ్చింది, ప్రకృతికి కోపం వచ్చిందని. భగవద్గీతలో ప్రకృతి అంటే ఏం చెప్పాడు? భగవద్గీతలో చెప్పిన ప్రకృతి ఏంటి? పంచభూతాలు. ఏంటి పంచభూతాలు? మనం భూమి మీద నిలబడున్నాం, అది ఒక ప్రకృతి. 2 నీళ్లు ఒక ప్రకృతి, తర్వాత అగ్ని ఒక ప్రకృతి, 4 వాయువు ఒక ప్రకృతి, 5 ఆకాశం ఒక ప్రకృతి. ఇవి 5 పంచభూతాలు అంటారు. అవి 5 ప్రకృతులు. వాటితో పాటు ఇంకా ఏం ప్రకృతులు అన్నాడు? మన మనసు ప్రకృతే, అట్లాగే మన బుద్ధి ప్రకృతే, మన అహంకారం కూడా ప్రకృతే అన్నాడు. అంటే టోటల్గా ఎన్ని ప్రకృతులు చెప్పాడు? 8 ప్రకృతులు ఉన్నాయి అన్నాడు. అంటే మళ్ళీ ఈ ప్రకృతులను ఆయన ఎన్ని రకాలుగా విభజిస్తున్నాడు? ఒకటేమో జడ ప్రకృతి, రెండోనేమో చేతన ప్రకృతి అంటాడు. అపర అన్నాడు అంటే ప్రకృతికి సంబంధించింది అని అర్థం. పర అని ఎప్పుడన్నా పదం వాడితే పర అంటే పరమాత్మ అంటే ఒకటే అని అర్థం అనమాట. ఇక్కడేం వాడుతున్నాడు ఆయన? ఈ అష్ట ప్రకృతులన్నీ కూడా అపరాప్రకృతి. పరాప్రకృతి ఏంటి? లైఫ్కి సంబంధించిందంతా అంటే సంపూర్ణ ధరించిన మరి ఒక ప్రకృతి, అది నా జీవరూప పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అని తెలుసుకున్నాము. పరాప్రకృతి అంటే ఏంటి? ఆయన జీవమైంది కాన్షియస్నెస్ అంటే ఏంటి? చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ 8 ప్రకృతిలో జీవం లేదు, జస్ట్ జడమే అంతే కదా. భూమి ఉంది కదా, భూమికి జీవం ఎక్కడుంది? ఉంటే మాట్లాడుతుందిగా. అంటే ఆఫ్కోర్స్ క్రియేషన్ ఉంది కాదనటలా, కానీ ఏంటి? జీవం ఉన్నది ఏంటి? చైతన్యం. ఆ చైతన్యం అనేది అది పరాప్రకృతి, అది లైఫ్. అంటే ఏంటి? ఇప్పుడు పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైనవి ఏంటి లెక్క ప్రకారం? ఒకటేమో అపరాప్రకృతి, 2 పరాప్రకృతి. అపరాప్రకృతి అంటేనేమో జడం, పరాప్రకృతి అంటేనేమో జీవనం, చైతన్యం అంటాడనమాట. ఇప్పుడు ఇంకా ఏం చెప్తాడు మనకి? ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలని పంచీకరణం అంటారు. పంచీకరణం అంటే ఏంటి? ఇప్పుడు భూమి ఉంది కదా, భూమిలో ఒక భూమి లక్షణమే ఉండదు. భూమిలో నీటితత్వం ఉన్నది, భూమిలో అగ్నితత్వం ఉన్నది, భూమిలో ఇంకేంటి? భూమిలో వాయుతత్వం ఉన్నది. అంతే కదా, మట్టి నిండా పోస్తే మొక్క రాదు, మట్టికి కొంచెం లూజ్గా వేస్తేనే మొక్క వచ్చేది. ఆ తర్వాత కొంచెం ఖాళీ తత్వం ఉంది భూమిలో. ఖాళీ లేకపోతే అసలు మొక్క ఎట్లా పైకి వస్తుంది? అది ఆకాశతత్వం. ఈ ప్రతి దాంట్లో కూడా అట్లాగే మనం 5 లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఇంకా ఏంటి? ఈ భూమిలో ఉన్నటువంటి 5 లక్షణాలు 5 ఉన్నాయి కదా, నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 5 ఉండవు, 4 ఉంటాయి. భూమిని ఏమన్నారు? గంధ తన్మాత్ర అన్నారు. గంధ తన్మాత్ర అంటే గంధం అంటే ఏంటి? వాసన. శబ్దస్పర్శ రూప రస గంధాల్లో గంధం అనేది వాసన అనమాట. అంటే భూమికి వాసన అనేటువంటి లక్షణం కూడా ఉంది. అంతేకాదు, ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మట్టి వాసన మంచిగా వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళావు, నీళ్ళకి వాసన లక్షణం లేదు. అంతే కదా. ఎందుకు లేదు వాసన? నీళ్ళకి రుచి ఉన్నది, తర్వాత ఇంకోటి నీళ్ళకి రుచి ఉన్నది, తర్వాత అటు ఇటు కదులుతుంది భూమిలాగానే, అన్నీ ఉన్నాయి. కానీ గంధ లక్షణం భూమికి లేదు. మిగిలిన 4 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 లక్షణాలు? ఇప్పుడు ఈ పైన ఆకాశతత్వం ఖాళీ ఉన్నాయి, వాయుతత్వం గాలిలో వాటర్ కదులుతూ ఉంటే పరుగులు పెడుతున్నట్టు ఉంటుంది. తర్వాత ఏంటి? మళ్ళీ దాంట్లో కూడా ఇప్పుడు భూకంపం ఏమంటారు దాన్ని, తుఫాన్లు వస్తున్నాయి కదా, అగ్నితత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి నీళ్ళల్లో. కానీ ఏ తత్వం లేదు? గంధతత్వం లేదు. అంటే భూమిలో 4 క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అగ్నికి వద్దాం. అగ్నికి ఏం లక్షణం ఉంది? అగ్ని ఏంటి? మళ్ళీ ఎదురుగా ఒక ఆకారంగా కనపడుతోంది భూమిలాగానే. తర్వాత ఏంటి? ఇంకా ఏముంది దీంట్లో? కనపడుతున్నది. కాకపోతే దీనికి ఇంకో లక్షణం ఏం లేదు, దీనికి రుచి లేదు. నీళ్ళకి రుచి ఉంది, అంతే కదా. నీళ్ళకి రుచి ఉండబట్టే కదా మన నోట్లో నీళ్లు ఉరితాయి, లాలాజలం, మనం తిన్న ఆహారం అరుగుతుంది. వేరే అగ్నికి ఏంటి? రుచి లేదు. అందుకే చూడు, బాగా వేడిగా ఉందనుకో మనకి రుచి తెలియదు. చాలామంది నేను వేడిగా తింటా ఉంటాం, మేము కూడా అంత వేడిగా తింటాం. కాకపోతే ఆ వేడిలో మనం టేస్ట్ని అనలైజ్ చేయలేము. అంటే రుచి లక్షణం అగ్నికి లేదు. ఆ తర్వాత వాయుతత్వానికి కూడా ఏమున్నాయి లక్షణాలు? 2 ఉన్నాయి. ఒకటి దాని వాయు లక్షణం ఉంది, రెండోది దానికి శబ్ద లక్షణం ఉంది. అంతే కదా, గాలి వస్తే సౌండ్తో వెళుతుంది కదా. మళ్ళీ మన దాన్ని ఏమంటారు? మళ్ళీ స్పేస్కి వెళదాం. స్పేస్కి ఒక లక్షణం ఉంది, శబ్ద లక్షణం అనమాట. అంటే ఈ భూమికి, ఈ పంచభూతాలకు ఉన్నటువంటి వీటిని 5 లక్షణాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు మనము? తన్మాత్రలు అంటారు. అంతే కదా. తన్మాత్రలు అంటే ఏంటి? ఆ లక్షణాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి. మిగిలిన లక్షణాలు కూడా ఉంటాయి, కానీ ముఖ్య లక్షణాలు ఏంటి? ఇవన్నమాట. అట్లాగే ఇప్పుడు ఆ తన్మాత్రలకు అనుగుణంగా ఏమున్నాయి? మన నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు 5 పంచభూతాలు అన్నాడు. పంచభూతాల్లో తన్మాత్రలు అన్నాడు. అంటే దేని పని అది చేస్తాయి. మళ్ళీ అల్టిమేట్గా ఇవన్నీ సపరేట్ ఉన్నాయా? అన్నీ కలిసే ఉన్నాయి.
కాకపోతే ఏంటి జడమేవి. తర్వాత ఇంకా మిగిలిన మూడేం చెప్తాడు, మన మనస్సు ఉంది, మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం ఉన్నాయి. ఇవి కూడా ఏంటి, ఇవి కూడా లక్షణాలు అనమాట. ఇవి కూడా జడమే. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనసు కదులుతుంది కాబట్టి ఇది జడం కాదేమో అనుకున్నాం. బుద్ధి జడమే, దీన్ని బట్టి ఈయన చెప్పేదాన్ని బట్టి. అహంకారం కూడా జడమే. మరి అహంకారం కాంది, జడం కాంది ఏంటి, లైఫ్ జడం కాదు. అంటే ఏంటి, రెండోది పరాప్రకృతి అన్నాడు చూసావరా, అది వచ్చి ఆ లైఫ్ వచ్చి అది జీవత్వం అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఈ భగవతత్వం యొక్క శక్తి ఈ పంచభూతాల్లాగా, తర్వాత మనసులాగా, బుద్ధిలాగా, అహంకారంలాగా వ్యక్తమైందయ్యా అని చెప్పి ఈ ఈ 4వ దాంట్లో చెప్పాడు. ఇప్పుడు ఆరోది ఏం చెప్తాడో చూద్దామనండి. ఓ అర్జున, 4, 5 కలిపి 5 వస్తుంది అనమాట. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధాలైన ప్రకృతుల నుండి ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు ప్రళయము నా వలనే జరుగుతున్నవి, అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణం. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం అంటే ఏంటి, ఈ మొత్తం ఎంటైర్ సృష్టి ఇప్పుడు జడం కావచ్చు, చేతనం కావచ్చు. అంటే ఏంటి, అణువణు, కొండలు, చెట్లు, చామలు, ఈ భూమిలో నుంచి వచ్చేది ఏదైనా అన్నీ కూడా నాకు సంబంధించినటువంటి ప్రకృతేను. అట్లాగే వచ్చిన తర్వాత ఉండేది కూడా నా వల్లే ఉంటాయి. కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాయి, తర్వాత వచ్చి నాలో కలిసిపోతాయి అంటారు. కానీ ఇప్పుడు మనమేమనుకుంటున్నాము, ఈ విషయం మన వాళ్ళు మనకు అర్థం కావడానికి ఏం చెప్పారు వాళ్ళు, బ్రహ్మ సృష్టి చేస్తాడు, ఆ తర్వాత రెండోది ఎవరు, విష్ణుమూర్తి మెయింటైన్ చేస్తాడు, మళ్ళీ ఈశ్వరుడు కలుపుకుంటాడు అన్నాడు. ఇవి జస్ట్ పేర్లే. అంటే ఏంటి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి భగవద్గీత ప్రకారం ప్రకృతే. అంటే ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి అంటే అది మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ లోపల ఉన్నటువంటి పొటెన్షియాలిటీ మనకేం కనపడదు, ఉన్నది ప్రకృతి, అంతే కదా. ఇప్పుడు మాయ అండి, అంత మాయ అంటాడు. ఈ మాయ లోపల ఎవరేం ఆలోచిస్తున్నారో ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు చేసిన తర్వాత అమ్మో ఇంత మాయ అండి, ఇంత మాయ అండి అంటారు. మాయ అంటే ఏంటి, కనపడదు. అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మనం కనిపెట్టలేమన్నమాట. ఆ కనిపెట్టలేనిది ఏది ఉంటే అదే మాయ, అంతే కదా. అది చెప్తాడు. ఇంకోటి ఏమంటాడు ఇక్కడ, 7వది, నాకంటేను పరమకారణమైనది ఏదీనూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీను సూత్రమనుల వలె నాయందే కూర్చబడినవి. అంటే చాలామంది ఏమంటారంటే ఆ పరమాత్మ తత్వాన్ని సూత్రాత్మ అంటుంటారు. సూత్రాత్మ అంటే ఏంటి, సూత్రం అంటే అందుకని ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో కూడా ఈ సూత్రం వాడతారనుకుంటా. అంటే సూత్రం అంటే ఒక తాడు, ఈ తాడులో ఏంటి, అమ్మాయి వాళ్ళకి సంబంధించింది ఒక తాళిబొట్టు వాడతారు, అబ్బాయికి సంబంధించింది ఒక తాళిబొట్టు కాడతారు. ఈ 2 కలిపి సూత్రంలాగా అమ్మాయి మెడలో అబ్బాయి చేత కట్టిస్తారు. అంటే సూత్రం అంటే ఏంటంటే కూర్చుకోవటం అనమాట. అంటే ఏంటి, ఈ అపరాప్రకృతి కానీ పరాప్రకృతి కానీ నాలోనే ఒక దండలాగా, ఒక నియతిలాగా గుచ్చినట్లున్నాయ్యా, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నాలోనే అన్నీ ఉన్నాయి, అంటే నేను తప్ప ఇంకొకటి లేదు అని ఇక్కడ చెప్పదలుచుకున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏమంటాడు, అంతే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ చాప్టర్లో ఏంటి, నా నిరాకార శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు, వ్యక్తమైందంతా కూడా ప్రకృతేను. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు, నీకు కనపడుతున్నది ప్రకృతి అనే అనుకుంటున్నావు, ప్రకృతినే సత్యం అనుకుంటున్నావు, కానీ పరమాత్మ తత్వానికి నువ్వు అనుకోవడం లేదు. మరి ఈ ప్రకృతిని నువ్వు కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి, ఏం చేయక్కర్లే, నువ్వు దృష్టి మార్చుకుంటే చాలు అంటాడు. అంటే ఏంటి, నేను ప్రకృతినే, జస్ట్ నా ప్రకృతి ద్వారా పనులు అయిపోతున్నాయి, నాకేం సంబంధం లేదు, కానీ నేను భగవతత్వంలో అంశని, నేనే పరమాత్మ తత్వాన్ని అనేటువంటి భావంలో ఉండి ప్రకృతికి సంబంధించిన పనులన్నీ నువ్వు చేసుకుంటూ పోయినావు అనుకో, నీకు ఏ టెన్షన్ లేదు. కాకపోతే నువ్వు దాన్ని ఎలా నువ్వు గ్రహిస్తావు, దాన్ని నువ్వు గుర్తించాలి. ఎందుకు గుర్తించటం లేదు, మనం ఇదే సత్యం అనుకుంటున్నాం కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మన ఏదైనా ఒక బ్యూటీ పార్లర్ ఉందనుకోండి, బ్యూటీ పార్లర్కి అందరూ అమ్మాయిలే వస్తారు కదా అని అబ్బాయిలందరూ బయట ఉన్నారనుకోండి. సపోజు ఇవాళ రేపు ముసలి ముత్తగా అందరూ వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత మామూలుగానే ఏదో ఒక వీళ్ళు సన్నగానే ఉండొచ్చు, లేదా అక్కడి నుంచి మొత్తం మీద ఏదో ఫేషియల్ చేయించుకున్నారు, వీళ్ళ ఫేస్ వాడు చూసి చచ్చుంటారు ఆ పిల్లలు, వీళ్ళు పోతూ ఉన్నారనుకో, ఇదేదో అమ్మాయి ఏమో అని అనుకొని వీడు ఒక 4-3 సార్లు అట్లా వెళ్ళాడనుకోండి. సడన్గా ఈ వెనక్కి తిరిగి చూడటమో, వాడు వచ్చి ముందుకు చూడటమో తెలిసింది. ఈమె ఒక 60 ఏళ్ళ ఆవిడో, ఒక 70 ఏళ్ళ ఆవిడో, 80 ఏళ్ళ వాడో అనుకున్నాడు. అప్పుడు ఏంటి వాడి గతి, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, అప్పుడు వెంటనే టకామని వాడు దృష్టి మార్చేసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్న ఉదాహరణ ఏంది, ఇప్పుడు మన దృష్టి ఏంటంటే సేపటికి ప్రకృతినే సత్యం అనుకుంటున్నాం కదా, కాదు, ఇదంతా సడన్గా ఈ ప్రకృతి అంతా జస్ట్ క్యాజువల్ అని కనుక నువ్వు ఒక్కసారి పరమాత్మ విజన్ కనుక వచ్చింది అంటే, నువ్వే సత్యం అనేటువంటి విషయం తెలిసింది అంటే, ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్లో పిసరంతా కూడా ఆలోచన చేయక్కర్లా, నువ్వు చేసే పనే లేదు, అలాగే జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నీ చేతిలో ఉన్నది ఒకటే ఒక వ్యవహారం ఏంటి,
నీ మనసు ఏంటి? అహంకారం కదా. ఇప్పుడు చెప్తున్నాడు కదా, మనసు జడమేగా. అందుకని మనసు జడమయ్యి, మనసు బుద్ధి అయ్యి, మనసు అహంకారం అయ్యి ఏముంటుంది? ఈ జీవత్వమే సత్యం అనుకుంటోంది కదా. ఈ జీవత్వం సత్యం కాదు, ఉన్నదంతా పరమాత్మతత్వమే. దానివలన ఈ జీవత్వం ఉంది అనేటువంటి ఒక భావాన్ని మనం కనుక గ్రాస్ప్ చేసామంటే ఈ జీవత్వం తగిలించుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ధర్మము, అర్థము, కామాలు, మోక్షాలు అవన్నీ కూడా ఉంటాయి, ఉండవు, జరిగిపోతూ ఉంటాయి అనే భావం ఉంటుంది. కాబట్టి అయ్యో నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేదే, అలాంటి భయాలు కూడా పోతాయి. ఎందుకంటే ధర్మాలు అవన్నీ కూడా జస్ట్ రూల్ బుక్కేగా, మనం తయారు చేసుకునే ప్రొసీజర్ ప్రకారం రాసుకున్నవే కదా. నేనే భగవతత్వం అన్నప్పుడు ఇంకా నాకు కోరికే లేదన్నప్పుడు నాకు వేరే భేదం ఏముంటుంది? నాకు సపరేట్గా అది కావాలి అని లేదన్నప్పుడు ఇంకా నేను చేసే పాపపుణ్యాలు ఏముంటాయి అనేటువంటి విషయమే ఇక్కడ చెప్తున్నట్టుగా ఉన్నాడు. చూద్దాం రేపు ఏం కంటిన్యూ చేస్తారు. నమస్తే.